వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ జిల్లా ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న లారీ యూనియన్ల వ్యవస్థ బలోపేతానికి సంపూర్ణ సహకారం అందిస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా లారీ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన దుగ్గన నాగరాజు బాబ్జీ ఆధ్వర్యంలో 19 యూనియన్ల ప్రతినిధులతో కలిసి ఆదివారం రాత్రి గొడారిగుంట్ల ఎమ్మెల్యే నివాసంలో నానాజీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతన అధ్యక్షుడిగా దుగ్గన బాబ్జీ ఇతర యూనియన్ల సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. రాజకీయాలకు అతీతంగా లారీ యూనియన్ ఉండాలని, గతంలో వైసీపీ నాయకులు ప్రోద్బలంతో దళార్లు ప్రవేశించడంతో కంపెనీ యాజమాన్యం, లారీ యాజమాన్లు తీవ్రంగా నష్టపోయారని, దళార్లు బాగుపడ్డారని అన్నారు. రంగం బాగుంటేనే అన్ని రంగాలతో పాటు అంతా బాగుంటామని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. లారీ యజమానులు, డ్రైవర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం జిల్లాలో ఉన్న ఇతర ఎమ్మెల్యేలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను వారు సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ దుర్గారావు, గౌరవ అధ్యక్షుడు డి ఈశ్వరరావు, ఎన్ వెంకట సుబ్బారెడ్డి, ఎన్ సత్యనారాయణ, సింగిరెడ్డి రవి, వి సూర్యనారాయణ పాల్గొన్నారు. నేనంటే ఆయనంటే నేను చాలా ఇష్టంగా ఉండే వ్యక్తులు. కానీ కాకినాడలో నా ప్రాణాన్ని లారీ వంటలు 6 లారీ వంటలు ఒక్క లారీ వంటకి 5 లారీలు ఉన్న లారీ వంటలకి నేను ఎవరితో సీరియల్ ఆఫీసర్ బాబ్జీ అంటానని చెప్పేసి ఉడుకుమొత్తగా నేను కాకినాడ దిగిపోయాక ఎన్ఎస్ అన్న వ్యక్తి ఎక్కి 6 లారీ వంటల బళ్ళు సబ్జితో తీసేయడం జరిగింది. చరిత్రలో స్టేట్లో ఎప్పుడు లేదండి ఈ సబ్జితో తీయడం. లారీ వంటలు తప్పు చేస్తారు, లారీ వంటలు తప్పుడుగా ఏదో లోడేసుకుని వెళ్తారు. ఆ లారీ వంటకి 24 గంటల 3 రోజుల పనిష్మెంట్ ఇచ్చి యూనియన్ ఎదురుకుంటే లారీ పెట్టించి మళ్ళీ తప్పు కింద రాయించుకుని రెండో తప్పు చేస్తే సబ్జితం చేస్తామని చెప్పేసి బదులిచ్చి రెండో తప్పు చేస్తే వాడు సబ్జితం తీయండి, మూడో తప్పు చేస్తే సబ్జితం తీయం చెప్తానే ఉంటాం. లేదనుకుంటే అప్పుడు ఇన్సు ఎక్కువ ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా పెడతాం, లేదా నెల రోజులు ఎక్స్ట్రా పెడతాం. టోటల్గా సబ్జితం తీయడంటే మాత్రం ఎక్కడ చరిత్రలు ఎక్కడ లేదు. ఎందుకంటే చిన్న కొట్టి కాదు, అది ఒక ఇనప ముక్క వ్యాపారం. అలాగని చెప్పి పిఠాపురంలోకి ఎంత లోడ్ ఇవ్వడం, సాలగొండలోకి ఎంత లోడ్ ఇవ్వడం, యానలోకి ఎంత లోడ్ ఇవ్వడం, ఎక్కడికైనా లోడ్ ఇవ్వడం. అంటే లారీ వాళ్ళు లేదైపోవాలంటే అలాగే 4 నెలలు ఆఫ్ చేయడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి అంటే నాకు ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం. ఆయన ఒకటే చెప్పాను, ఇది కరెక్ట్ కాదు, ఇది రాజకీయాలు బుడత చల్లొద్దు, ఈ రాజకీయాలు ఒత్తిడి వాళ్ళ మీద పడద్దు. ఆల్రెడీ 2 లారీలు అమ్మేసుకున్నారు వాళ్ళు ఫైనాన్స్ కరెక్ట్గా. 3 నెలలు అంటే 3 వాయిదాలు ల్యాబ్స్ పెట్టి చెప్పినా కూడా ఆలకించలేదు. ఆయన ఇమీడియట్ గా బయటకు వచ్చేయడం జరిగింది. వచ్చి ఆయన ఏదో మాట్లాడుతుంటే నేను ప్రెస్ మీట్ పెట్టి మాట సమాధానం చెప్పి నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇటువంటి కింద పడిపోతున్నాను లారీ చిన్నప్పటి నుంచి మోటార్ ఫీల్డ్ బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఒకరోజు ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతే అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతారు. అటువంటి ట్రాన్స్పోర్టర్లు వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటు కంపెనీ యాజమాన్యానికి డబ్బు ఖర్చు అవుతుంది, ఇటు ఓనర్గా ఇది అక్కర్లేదు. అంటే మిడిల్ పీపుల్ ఒక ఇది ఎక్కువ చెల్లుతూ ఉంది. దాన్ని తగ్గిపించి అట్లాగే రాబోయే రోజుల్లో ఈ డ్రైవర్ కమ్ ఓనర్స్ అలాగే ఓనర్స్కి అందరికీ కూడా న్యాయం జరిగే రీతిలో ఒకసారి అధ్యయనం అయితే పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మిగిలిన ఎమ్మెల్యేలందరినీ కూడా కలిసి మాట్లాడుకుని అధ్యయనం చేసి జిల్లా లెవెల్లో ఇది ఒక అతిపెద్ద వర్గం, ఇది ఒక ఇండస్ట్రీ, ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థని ఇవాళ మనం కాపాడుకోవాల్సిన పరిస్థితికి ఇవాళ వచ్చేసింది. ఈ వ్యవస్థ ఎవరు ఆడిస్తే వాళ్ళు ఆడించినట్టు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎంతో గౌరవంగా ఉన్నటువంటి ఒక లారీ ఓనరు రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టిన బండి చర్యలు అయిన అడుక్కునే పరిస్థితి ఇవాళ తీసుకొచ్చి వాతావరణం కనపడతా ఉంది. కాబట్టి ఇటువంటి వాటికి చెక్ పెట్టాలి అని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది. త్వరలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మన ఆఫీసర్లు అడుగుతూ ఉన్నారు, ఏంటి సార్ మేము అలాంటి వాళ్ళతో ఇప్పించవలసి వస్తుంది, మా పరిస్థితి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అలాగే పెద్ద 100 కోట్లు 50 కోట్లు ఇండస్ట్రీలు పెట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని వచ్చి బెదిరించి మాట్లాడుతూ ఉన్నారు ఎట్లని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటువంటి అన్నింటికి కూడా పుస్తకం పెట్టి ఎదరకు తీసుకుని వెళ్ళి ఈ జిల్లాలో లారీ యూనియన్కి పూర్వ వైభవం తీసుకొద్దామని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. దయచేసి అందరు ఎమ్మెల్యేలని కలుద్దాం, మన బాధలు చెప్పుకుని దాని ప్రకారంగా దీన్ని ముందుకు బలపడేటట్టు మనం బలపడేటట్టు చేసుకుందాం తెలియజేస్తాం.